కేక్ చేయడం ఎవరికి ఇష్టం ఉండదు, కేక్ తినడం ఎవరికి ఇష్టం ఉండదు. సో ఈరోజు నేనైతే ఈజీగా బేసిక్ కేక్ ఎలా చేయాలో చూపిస్తాను రండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎం గార్డెన్స్ అండ్ బ్లాగ్స్. ఒక బౌల్ తీసుకొని 1/2 కప్ షుగర్, 1/2 కప్ పెరుగు, ఇంకా 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలి, అంటే 1/4 కప్. అన్నీ మంచిగా మిక్స్ చేసుకోండి. షుగర్ మెల్ట్ అవ్వాలి. అంతా మంచి కలిపిన తర్వాత ఒక పించ్ ఇలాచీ పౌడర్ వేయండి. నాకు షుగర్ మెల్ట్ అవ్వలేదు కాబట్టి ఒకసారి నేను మిక్సీ పడుతున్నా. మిక్సీ పట్టేటప్పుడు ఆపుకుంటూ పట్టండి. తర్వాత 1/2 కప్ మైదా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, పించ్ సాల్ట్ వేసి అంతా కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపండి. కేక్ బ్యాటర్ ఒకే డైరెక్షన్లో కలపండి. కేక్ బ్యాటర్ మొత్తం రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలి. నాకు రిబ్బన్ కన్సిస్టెన్సీ రావడానికి 4 టేబుల్ స్పూన్స్ మిల్క్ పడింది. ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే తీసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసి మైదాని డస్ట్ చేయండి. అవెన్ లేని వాళ్ళు ఒక మందం గిన్నెను తీసుకొని దాంట్లో శాండ్ అన్న సాల్ట్ అన్న వేసి 5 to 10 minutes ప్రీహీట్ చేసుకొని ఒక అల్యూమినియం గిన్నెలో కేక్ బ్యాటర్ పోసుకొని కూడా చేసుకోవచ్చు. కేక్ అనేది 35 నుంచి 40 minutesలో అయిపోతుంది. ఓవెన్లో నేనైతే ఇక్కడ 180 degreesలో 35 minutes అయితే పెట్టాను. ఫస్ట్ ప్రీహీట్ చేసుకొని కన్వెన్షన్ మోడ్లో. కేక్ అనేది మధ్యలో 15 నుంచి 20 minutes మధ్యలో చూడండి. నాకైతే 22 minutesకి కేక్ అయితే బేక్ అయిపోయింది. మనం టూత్పిక్ కానీ నైఫ్ కానీ కూర్చున్నప్పుడు క్లీన్గా రావాలి. సో ఎడ్జెస్ అంతా కూడా కూల్ డౌన్ అయిన తర్వాత తీసి నాకు గార్నిష్ కోసం కొంచెం నటలను పూస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.